Hello friends, hope you all good and fine. Welcome to our channel Surya Informate. ఆముదం గింజల నుంచి తీసే ఒక విషం ఒక్క చుక్క చాలు 36 గంటల్లో మనిషి చనిపోతాడని మీకు తెలుసా? ఇటీవల గుజరాత్లో ఏటీఎస్ ముగ్గురిని అరెస్ట్ చేసింది. వారు లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్లో భారీ దాడికి రెక్కి చేశారని పోలీసులు చెప్తున్నారు. అందులో షాకింగ్ విషయం ఏంటంటే వారు ఆముదం గింజల నుంచి రైసిన్ అనే విషం తయారు చేయాలని పథకం వేశారట. అసలు ఈ రైసిన్ అంటే ఏంటి? ఇది ఆముదం గింజల నుంచి నూనెను తీసేసిన తర్వాత మిగిలిన పిప్పి నుంచి తీసే అత్యంత ప్రాణాంతకరమైన విషం. దానికి వాసన లేదు, రుచి లేదు. ఆహారంలో కలిపితే కూడా ఎవ్వరూ గుర్తించలేరు. రైసిన్ శరీరంలోకి ఇంజెక్షన్, ఇన్హలేషన్, నోటి ద్వారా, చర్మం ద్వారా కూడా వెళ్ళగలదు. ఇది శరీర కణాల్లో ప్రోటీన్ తయారీని పూర్తిగా ఆపేస్తుంది. దాంతో శరీరం లోపల కణాలు వరుసగా చచ్చిపోతాయి. 6 గంటల్లో లక్షణాలు మొదలవుతాయి. 36 నుండి 72 గంటల్లో ప్రాణాపాయం. 3 నుంచి 5 రోజుల్లో మరణించే అవకాశం చాలా ఎక్కువ. ఇంకా దీనికి నేరుగా విరుగుడు అంటే ఏది లేదు, అంటే యాంటీడోట్ అనేది లేదు. అందుకే ఇది రసాయన ఆయుధాల జాబితాలో ఉంది. అండ్ 1978లో లండన్లో జార్జ్ మార్కో అనే ఒక రచయితను ఒకరు గొడుగుతో గుచ్చారంట. అందులో ఉండే చిన్న మెటల్ పెల్లెట్లలో రైసిని నింపి అతన్ని చంపేశారంట. ఇది ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి అయిన అంబ్రెల్లా అసాసినేషన్ కేసు అంటారు. ఈ రైసిన్ను చరిత్రలో, యుద్ధాల్లో, కుట్రల్లో, రాజకీయ నాయకులకు పంపిన పార్సిళ్లలో ఉపయోగించే ప్రయత్నాలు కూడా ఎన్నో జరిగినాయి. అంత ప్రమాదకరమైనా కూడా ఆముదం నూనె మాత్రం చాలా సేఫ్. కానీ ఆముదం గింజలను ప్రాసెస్ చేసి రిఫైన్ చేస్తేనే ఈ విషయం వస్తుంది. ఇలాంటి మరిన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.